హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్టూడియోకి ప్రజారాజ్యం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి గారు వచ్చారు. ఆవిడతో ఒక చిన్న ఇంటర్వ్యూ. నమస్కారం శోభారాణి గారు. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. తర్వాత ఫస్ట్ మీ గురించి కాస్త చెప్పండి. మీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ చిన్నప్పటి గురించి, విశేషాల గురించి, అది మీ గురించి కాస్త చెప్పండి. పర్సనల్ నా తల్లిదండ్రులు ఇద్దరు టీచర్స్ అండి. మా నాన్నగారు హెడ్ మాస్టర్. గుంటూరులోనే పుట్టాను నేను, గుంటూరు జిల్లాలో. అక్కడే నా స్టడీస్ అండ్ MA BL చేశాను. స్టడీస్ అంతా గుంటూరులోనే జరిగిందండి. అయితే అమ్మా నాన్న టీచర్స్ అవడం వలన, అది కాక అంటే సామాజిక స్పృహతో కూడినటువంటి భావాలు ఉండటం వలన అవన్నీ నాకు కూడా అభినయం నేను అనుకోవచ్చు. దాన్ని బట్టే ఈ రోజున కరెంట్ ఇష్యూస్ మీద, అసలు సమాజంలో ఉన్న అసమానతల మీద చక్కగా మాట్లాడగలిగే స్ఫూర్తిని నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను సార్. ఆ తర్వాత నాకు ఒక అన్నయ్య, ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్స్, అందరూ సెటిల్ అయ్యారు. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సమాజంలో జరుగుతున్న ఈ అసమానతలకు సంబంధించి చాలా ఆవేదన ఉండేది. వాటి పరిష్కారంలో ఒక సమాజాన్ని నిర్మించడంలో ఎక్కడో చోట నా పాత్ర చిన్నది ఉండాలి అనే తాపత్రయం చిన్నప్పటి నుంచే నాకు కలిగించడంలో మా నాన్నగారు కారకులు అవుతారు, ఈవెన్ మా మదర్ కూడా. సో దట్ ఈస్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. అట్లా నేను 10th క్లాస్ దగ్గర నుండే లెఫ్ట్ మూవ్మెంట్స్ కి సంబంధించిన లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి కదా సార్, వామపక్షాలు, వాటికి సంబంధించిన విద్యార్థి సంఘాల్లో పనిచేయడం జరిగింది. నేను PDSలో పనిచేశాను. అక్కడ నుండి చదువు పెరిగే కొద్దీ పుస్తకాలు కూడా ఎక్కువ చదవటం నేను నేర్చుకున్నాను. నిజానికి మీ బుక్స్ కూడా నేను అప్పుడు మీరు మీ రచనలన్నీ చదవటం కూడా నాకు బాగా గుర్తుంది. ఐ యూస్ టు ఎంజాయ్ అలాట్. అదే కాకుండా అసలు సమాజానికి ఉపయోగపడే, సమాజాన్ని సంస్కరించడానికి అసలు ఏం కావాలి, ఈ భాష, ప్రాంతీయ, కుల, మత విభేదాలతో చిన్నభిన్నంగా ఉన్న సమాజంలో ఎక్కడో ఒక వైపు నుంచి పెద్దవాళ్ళు ఎవరైతే వాటి కోసం పోరాడుతూ ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేయాలనే ఆతృత నాలో రోజు రోజుకి పెరిగేది. సో యుక్త వయసుకు వచ్చే నాటికి బాగా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నేను చదవడం, ప్రాక్టికల్ గా సమాజాన్ని చూడటం, సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ లో నేను కూడా వాటి పరిష్కారం కార్యక్రమాల్లో పాల్గొనటం, ఇవన్నీ నన్ను కొంచెం ఇంకా అసలు సమాజం కోసమే బ్రతకాలి అనేది ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసింది ఎక్కువ నన్ను. సో అట్లా దళిత్ మూమెంట్స్ లో, బహుజన్ మూమెంట్స్ లో పాల్గొన్నాను సార్. ఇవాళ డైరెక్ట్ పాలిటిక్స్ లో అన్ని కరెంట్ ఇష్యూస్ మీద మనం బాగా ప్రిపేర్ అయ్యానని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఏంటంటే నేను మామూలుగా నా నేపథ్యం, నా కుటుంబ నేపథ్యం మామూలుగా ఉన్నది కాదండి. ఖచ్చితంగా అక్కడ నాన్నగారు, అమ్మ అందరూ ఆదర్శ భావాలతో కూడిన వాళ్ళు అవ్వడం వలన అలాంటి జీవితాన్ని జీవించాలనేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిందండి. కాబట్టి ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళడం అనేది చిన్నప్పటి నుంచే రావడం వల్ల ఈ రోజున రాజకీయాల్లో నాకు ఒక పెద్దపీట వేయడం జరిగింది. అందుకు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవి గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతకుముందు అసలు బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు అధినేతగా ఉన్నప్పుడు ఆయన యూజ్ టు ఎంకరేజ్ మీ లైక్ ఎనీథింగ్. ఆయన అనుకున్న లక్ష్యాలని ఛేదించడానికి అక్కడ సరైన యంత్రాంగం లేకపోవడం, అక్కడ కొంత గ్యాప్ వచ్చిన క్రమంలో నేను LLB చేసి లాయర్గా ఉండి కూడా చాలా మందికి ఫ్రీ సర్వీస్ చేశానండి. అసలు కోర్టుకు అప్రోచ్ కాలేని వాళ్ళు, అసలు కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు అనే నాలెడ్జ్ కూడా లేని వాళ్ళని నేను తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి కొన్ని వందల వేల కేసుల్ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేర్ల మీద, అలాగే ప్రైవేట్ కూడా సూట్స్ వేసి అట్లా ఆర్గ్యుమెంట్స్ చెప్పి చాలా మందికి నేను హెల్ప్ చేయడం జరిగిందండి. సో అట్లా లాయర్గా కూడా ఉన్నాను. ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్గా కూడా నేను 4 terms పనిచేశాను. అట్లా సినిమాలు అలాగే సమాజం మీద సినిమాల ప్రభావం అనే దాని మీద చాలా డిబేట్స్కి నేనే ప్రజా సంఘాల వాళ్ళకి సలహా ఇచ్చేదాన్ని. మీరు పెట్టండి, దాని మీద డిబేట్ జరగాలి. ఎందుకంటే వాళ్ళ సమాజం మీద సినిమాల ప్రభావం చాలా ఉంది, అది చెరగొడుతుంది, దాని దుష్ప్రభావం వల్ల సమాజం ఇంకా చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తున్నాను, వెనకుండి నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు దీని మీద ఒక చర్చలకి మీరు తయారవ్వండి అని నేను ఎంకరేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్, అప్పుడు ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు. సో ఏంటంటే నాకు అన్ని రంగాల నుండి నాకు ఒక అనుభవం ఉండడం వలన ఈరోజు ఏ విషయం ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడగలగడం కానీ, లేకపోతే ఆ స్ఫూర్తితో వెంటనే ముందుకెళ్ళిపోవడం కానీ చురుగ్గా, అదంతా నాకు పుట్టుకతోనే మా పేరెంట్స్ దగ్గర నుంచి, నేను పెరిగిన వాతావరణం దగ్గర నుండి. ఒక అణచివేతకు సంబంధించినటువంటి ఒక గ్రామంలో
ఆ అణచివేతకు సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి నేను బయటికి రావడం, దాని గురించి ఎక్కువ చదవడం, ఏం చేయాలి అని దానికి పరిష్కార మార్గం వెతకడం, అట్లా బాగా చదివేదాన్ని. కార్ల్ మార్క్స్ థియరీ, ఎంగిల్స్ రైటింగ్స్ అండ్ స్టాలిన్, ఇంకా స్పార్టకస్, వీళ్ళందరి గురించి చదువుతుండే చాలా చిన్నప్పుడే. శ్రీశ్రీ గారి పద్యాలు అయితే రోజు కంటత పెట్టేదాన్ని. అట్లా మహానుభావులు ఆశయాలన్నీ ఎక్కడో పనిచేసి అసలు వ్యక్తిగత జీవితం కంటే కూడా సామాజిక బాధ్యత ఎక్కువ తీసుకుంటే మనం చరిత్రలో మిగిలిపోతాం. మన సేవలు భవిష్యత్తు తరాలకి ఖచ్చితంగా గట్టిగా ఉపయోగపడతాయి. ఆ మార్పు నాకు ఉపయోగపడకపోయినా ఈ రోజున భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రోజు నేను ఖచ్చితంగా పునాది వేయాలి, దానికి నేను ఒక రాయిని కావాలి, పునాది రాయిని అని చెప్పేసి అని అలాంటి పడేది సార్ నాకు. కాబట్టి ఏంటంటే ఇవాళ మీతో కూర్చొని నేను ఇంటర్వ్యూలో పాల్గొని నేను 4 మాటలు చెప్పగలుగుతున్నానంటే నేను స్వయం కృషితో ఇవన్నీ పెంచుకున్నాయి సార్. కాబట్టే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు సిట్ హియర్ అండ్ ఎక్స్ప్రెస్ మై వ్యూస్. తర్వాత పాలిటిక్స్ లో మీరు ఎప్పుడు అసలు ఎంటర్ అయ్యారు అసలు ఈ రాజకీయ రంగంలోకి? 1994లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కీర్తిశేషులు కాంశీరామ్ గారు నాకు అవకాశం ఇచ్చారు సార్. అప్పుడు నా వయసు 23 ఇయర్స్ 24 ఇయర్స్ ఉన్నాయి. అప్పుడే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. ఐ వాజ్ ది యంగెస్ట్ క్యాండిడేట్ ఇన్ ది ఎలక్షన్ సినారియో. అప్పుడే 10,000 ఓట్లు తీసుకున్నాను ఆ నియోజకవర్గం నుండి. నా వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ. అప్పుడు అందరూ రాశారనమాట, తెలుగుదేశం, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముక్కోడు పోటీ జరుగుతుంది, కాంగ్రెస్ ఓడిపోవడానికి శోభారాణి కారణం అవుతుంది. వయసులో చాలా చిన్న అమ్మాయి అయినా కూడా చాలా ఉధృతంగా తన కాన్సెప్ట్ను కూడా జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఓటమికి తిరిగి ఆవిడే కారణమైందని చెప్పేసి అని పేపర్లు కూడా రాయడం జరిగింది సార్. కాబట్టి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ క్లారిటీ, ఆ స్పృహ, స్ఫూర్తితో కూడినటువంటి లైఫ్ని నేను ఎన్నుకున్నాను. కాబట్టి ఈరోజు ఇక పాలిటిక్స్లో ఆ రోజు నుంచి కంటిన్యూస్గా నేను. ఆ పార్టీని ఎప్పుడు వదిలేశారు? కాంశీరామ్ గారు సిక్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్కి. వచ్చినప్పుడు బేసికల్లీ ఆయన నార్త్, ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రిగా నిన్న మొన్నటి వరకు మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నార్త్ పాలిటిక్స్ నుంచి సౌత్కి ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను ఎన్నుకున్నారు. నన్ను ఏపీ మాయావతిని చేస్తానని అంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇవాళ మాయావతి పవర్ఫుల్ లేడీ. కేంద్ర రాజకీయాలన్నిటికీ ఆమె ఒక కేంద్రం అయ్యారు. ఈరోజు ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎంత మెజారిటీ సంపాదించుకుందనే కంటే కూడా ఆ వాయిస్ని ఎంత దూరం తీసుకెళ్ళగలిగింది, ఆ వాయిస్ ఏ ప్రజలకు అవసరం అయింది, ఆ వాయిస్ నుండి వాళ్ళు స్ఫూర్తి పొందారా లేదా అనేది క్రైటీరియాగా పనిచేసింది. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా నాకు ఆదర్శమూర్తులుగా కనిపించారు సార్. ఆ తర్వాత కాంశీరామ్ గారు సిక్ అయిపోయినప్పుడు పార్టీ బాగా సెట్ బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ సౌత్లో బాగా ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని అనుకునే టైంలోనే ఆయన సిక్ అయిపోవడం, చనిపోవడం వెంటనే జరిగిపోయినాయి. అలా కాంశీరామ్ గారు చనిపోయిన తర్వాత కూడా నేను కూడా ఇన్యాక్టివ్ అయ్యాను. సైకలాజికల్గా ఇంతకంటే మంచి కాన్సెప్ట్ ఉన్న పార్టీ ఇంకేమి లేదు, ఆయన చనిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఎవరు మొదలు పెడతారు అని చెప్పేసి అని ఆయన చనిపోయిన తర్వాత కూడా చాలా నాళ్ళు పనిచేశాను. చేసినా కూడా రిజల్ట్స్ రావట్లేదు. అప్పుడు సైలెంట్గా ఇంకా నేను LLB కంప్లీట్ చేసి లాయర్ని అయ్యానండి. తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, కాస్త భావ సారూప్యత, నాకున్న భావాలకి, ఆ పార్టీ ఎజెండాలకి, మేనిఫెస్టోస్కి భావ సారూప్యత ఏర్పడటం వల్ల ఐ కెన్ వర్క్ ఫర్ ప్రజారాజ్యం అనుకున్నాను. దీనికి ముందు తెలుగుదేశంలో చేరినట్టున్నారు కదా? అవును సార్. అంటే తెలుగుదేశంలో ఎలక్షన్ టైంలో నాకు సీట్ ఇవ్వాలి అని చెప్పేసి అని వాళ్ళే పిలిపించిన క్రమంలో సరే కాంశీరామ్ గారు కూడా లేరు, కాంశీరామ్ గారు సాగించే ఉద్యమం పోయింది కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే అల్టిమేట్గా యూ హ్యావ్ టు క్యాప్చర్ ది పొలిటికల్ పవర్ అని చెప్పారు. సో బ్యానర్ ఏదైనా కానీ ముందు పవర్లోకి రావాలనే ఇదితో నేను చేసిన ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ నేను అనుకున్నట్లుగా అక్కడ నాకేం న్యాయం జరగలేదు సార్. మేబీ అంటే ఈ కారణాలన్నీ కావచ్చు, రకరకాల మతాలు, కులాలు, ధనము అన్నీ పనిచేసినాయి. మిమ్మల్ని ఇన్వైట్ చేయకూడదు కదా? అదేనండి, ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అదే సార్, ఇప్పుడు మా బాధ అంతా అదే. వెనుకబడిన జాతులకి సంబంధించిన వాళ్ళు ఎంత మేధావులైనా, ఎంత స్పృహ కలిగిన వాళ్ళైనా అక్కడికి వెళ్ళేటప్పటికి లీడర్స్ కాలేకపోయారు, అక్కడ జెండాలు మోసే కార్యకర్తలుగానే ఉండిపోయారు అనేది నాకు కాంగ్రెస్ పార్టీని చూసినా, ఇంకా ఇతరత్ర ఈ రోజున పెద్ద పార్టీలుగా ఎస్టాబ్లిష్ అయిపోయిన పార్టీల్లో వెనుకబడిన జాతులకు సంబంధించిన మంచి మంచి కార్యకర్తలు పదవులు కోల్పోయి కేవలం ఓటర్స్గానే వాళ్ళ జెండాలు మోయటానికి సరిపోయే కార్యకర్తలుగా నిలబెట్టడం నేను చూసే ఐ వాజ్ కైండ్ ఆఫ్ అంటే చాలా డిసప్పాయింటెడ్ ఉండేదాన్ని.
చంద్రబాబు నాయుడు గారు ఒక సమయంలో నాకు ఎమ్మెల్యే సీటుకి బరిలో దించాలనుకున్నారు. కానీ అసలు ఈఎంఐ పైకి రావడం ఏంటి, చాలా సూటిగా మాట్లాడుతుంది, నిజాన్ని నిజంగా చెప్పేసేస్తుంది, వ్యూహాత్మకంగా వెళ్ళడం తెలియదు, లౌక్యం తెలియదు అని, ఇంకా చిన్నపిల్లానికి చాలా భవిష్యత్తు ఉందిలే అని ఎప్పటికప్పుడు ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్కి నన్ను పక్కన పెట్టడం చేశారు సార్. అక్కడ ఐ వాజ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్ అయ్యాను. తర్వాత చాలా గ్యాప్తో మళ్ళీ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నేను బాగా ఆలోచించాను, అసలు వాట్ ఈస్ చిరంజీవి గారు అంత పెద్ద చేసింది ఏంటి. అదే సమయంలో పేపర్లో నా గురించి డేరింగ్ లాయర్ అని ఒక పెద్ద వ్యాసం వచ్చింది సార్. ఆ వ్యాసం చూసి అల్లు అరవింద్ గారు నన్ను పిలిపించారు. వాళ్ళు పిలిచారు సార్, నేను వెళ్ళలేదు. నేను వెళ్ళేటప్పటికి చాలామంది ఉన్నారు పార్టీ పెద్దలంతా, వాళ్ళందరి ముందు డేరింగ్ లాయర్ అని నా ఫోటోతో ఉన్న పేపర్స్ ఉన్నాయి వరుసగా. ఇది చదివామమ్మా, మేము వీఆర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్, మీ సర్వీసెస్ మాకు కావాలి ప్రజారాజ్యానికి అని చెప్పి అడిగారు. అడిగితే నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి సార్ అని చెప్పేసి అని ఆలోచించి తర్వాత చిరంజీవి గారు స్వయంగా నన్ను పిలిచి, రెండమ్మ మీకు తగ్గ ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది పార్టీలో అన్నప్పుడు వెళ్ళిన కొద్ది రోజులకే నన్ను మహిళా రాజ్యం ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది సార్. ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదేమో కదా? అవును, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా అన్యాయం జరిగినట్టే కదా? అంటే డైరెక్టర్ చిరంజీవి గారు నాకు చెప్పడం ఏంటంటే, ఆయన చాలా ఓపెన్గా ఒక విషయాన్ని ఒప్పుకున్నారు. ఎలా అంటే పార్టీ రూట్ లెవెల్లోకి వెళ్ళలేదు, తీసుకువెళ్ళే వాళ్ళు మీరే. ఇప్పుడు మీరు ఒక నియోజకవర్గంలోకి వెళ్ళిపోయి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ కన్ఫైన్ అయ్యే కంటే కూడా స్టేట్ మొత్తం తిరిగితే అసలు మన వాయిస్ రూట్ లెవెల్లోకి వెళ్తుందమ్మా, దయచేసి ఈ ఎలక్షన్కి మీరు బయట ఉండి పనిచేయండి అని చెప్పేసి అని రిక్వెస్ట్ చేశారు. సో నేను ఐ అడ్మిటెడ్, అవును సార్ పోలేదు, గ్రామ స్థాయికి క్షేత్రం స్థాయికి పోలేదు కాబట్టి నేను పనిచేస్తానని చెప్పేసి అని స్టేట్ అంతా తిరిగి పనిచేయడం జరిగింది. అంటే అట్లా అనలేను సార్, ఎందుకంటే నేను ఇప్పుడు పార్టీ ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి నా బాధ్యత. అది మీ అభిప్రాయం అంటే నాకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది మీ అభిప్రాయం ప్రకారం, ఎందుకంటే ఖచ్చితంగా గెలిచి ఉండేదాన్ని. ప్రజారాజ్యం పార్టీ యొక్క మేనిఫెస్టో కానీ దాని ఎజెండా కానీ దాని మీద వాయిస్ వినిపించడానికి నేను అసెంబ్లీలో అవకాశాన్ని ఖచ్చితంగా చక్కగా యూటిలైజ్ చేసుకునేదాన్ని. కానీ ఇవ్వకపోవడం వల్ల ఆ నష్టం జరిగింది. ఇవ్వకపోవడం వల్ల ఒక లాభం కూడా జరిగింది. అదేంటంటే నేను స్టేట్ అంతా తిరగగలిగాను. పార్టీ ఎక్కడ వీక్గా ఉందో అక్కడికి వెళ్ళి పనిచేయడం వల్ల నేను గెలవడం జరిగింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజాకి మాకు చాలా వార్ జరిగింది. నేను చంద్రగిరి వెళ్ళే నాటికి రోజా నిజంగానే చాలా యాక్టివ్, షీఈ్ వెరీ యాక్టివ్, అండ్ అప్పటికే పాలిటిక్స్ కొంచెం అమ్మాయి నేర్చుకొని ఉంది. చంద్రగిరిలో అమ్మాయి ఫస్ట్ ప్లేస్లో ఉంది. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి, నేను వెళ్ళి అక్కడ ఒక 1 వీక్ పనిచేసేటప్పటికి ఏ రోజా అయితే ప్రజారాజ్యం పార్టీని దెబ్బగొట్టాలని అనుకున్నారో ఆ రోజు 3rd ప్లేస్కి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. దాన్ని నేను క్రియేట్ చేయగలిగాను. సో దట్ నాది ఒకలాంటి నైతిక విజయానికి నేను కారకురాలనయ్యాననే తృప్తి నాకు మిగిలింది సార్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను పోటీ చేస్తుంటే బాగుండేది, చేయకపోవటం వల్ల ఇంకా చాలా బాగుందని నేను అనుకున్నాను. అసలు ప్రజారాజ్యం పట్ల మీరు ఎలా ఆకర్షితులయ్యారు? వాళ్ళు పిలిచి చెప్పగానే మీరు ఆకర్షితులయ్యారా? దాని గురించి ఆలోచించుంటారు కదా, అంటే చిరంజీవికి అంత ఇది ఉంది ఊపు, ఆ పార్టీ చాలా దూసుకెళ్ళిపోతుంది, చీఫ్ మినిస్టర్ అయిపోతాడు అని అనుకున్నారా? సార్ నాకు వాస్తవానికి నేను పార్టీలో చేరబోయే ముందు అసలు చిరంజీవి గారు అంటే ఏంటి అని చెప్పేసి అని ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన భావజాలం ఏంటి అనేది కూడా కొంత స్టడీ చేశాను సార్. స్టడీ చేసిన దాని మీద నాకు మంచి ఇంప్రెస్ అయిన విషయాలు ఏంటంటే ఆయన కోరుకున్న పాత్రలో సినిమా నటులుగా ఉన్నప్పుడు స్వయం కృషి, స్టాలిన్, ట్యాగోర్, ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు, మన ఊరి పాండవులు, రుద్రవీణ, ఇట్లాంటి సినిమాలన్నీ అసలు సెలెక్టెడ్గా ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించిన క్యారెక్టర్ని ఆయన పోషించడానికి గ్లామర్ రోల్స్ కూడా ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయనలో సమాజానికి సంబంధించిన ఈ అసమానతలు ఆ నేపథ్యంతో తీసిన సినిమాలలో నేను ఆ వేషం వేయాలి, ఆ వేషం వేసి దానికి నేను న్యాయం చేయాలి అని అనుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఆయనకు ఆ స్పృహ ఉండబట్టే ఒప్పుకున్నారని నేను. ఆయన తీసిన సినిమాలు కాదు కదా, ఆయన తన సొంత డబ్బు పెట్టి అటువంటి సినిమాలు తీస్తే అప్పుడు అనుకోవచ్చు ఈయనకి ఆ సామాజిక. సార్ వేరే వాళ్ళు తీసిన సినిమాలో అతను యాక్ట్ చేశారు, ఇతను నటించారు. ఆ క్యారెక్టర్ చెప్పే ఏదైతే ఉంటుందో అవంతా ఇతని క్యారెక్టర్ అనుకోవడానికి లేదు కదా పర్సనల్ లైఫ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలన్ ఉన్నాడు, విలన్ సినిమాలో హీరోయిన్ రేప్ చేస్తాడు, పర్సనల్ లైఫ్ లో చాలా పిడియేస్తుడు అయి ఉండొచ్చు, వాడు చాలా ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు అయి ఉండొచ్చు.
సినిమా పాత్ర వేరు. అవునండి. నిజ జీవితం అయితే వేరు. ఎక్కువ క్యారెక్టర్లు అలాంటివి ఎన్నుకోవడం వల్ల ఆయనలో ఆ స్పృహ ఉండే ఎన్నుకొని ఉండి ఉంటారు బహుశా అనుకున్నాం. మరి ముఖ్యంగా స్వయం కృషి అనే సినిమా వచ్చింది సార్. స్వయం కృషిలో అది మాదిగవాని పాత్ర హీరో. ఆ టైంలో సార్ చిరంజీవి గారితో పాటు నటించిన చాలా మంది హీరోలు రిఫ్యూజ్ చేశారు. ఎందుకంటే చాలా డీ గ్లామర్ రోలు. ఆ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ చాలా డౌన్ ట్రాడన్ సెక్షన్కి సంబంధించిన క్యారెక్టర్ అని చెప్పేసి అని హీరోలందరూ మేము నటించమని చెప్పేసిన క్రమంలో చిరంజీవి గారు ముందుకు వచ్చి నేను చేస్తాను ఆ క్యారెక్టర్ అని చెప్పినట్లుగా నాకు తెలిసింది. దాని గురించి కూడా నేను ఎంక్వైరీ చేశాను. ఆ సినిమాలో చాలా చక్కగా నటించడం, ఒక మాదిగ ఒక పౌరుడు కింద నుంచి శ్రమపడి ఎట్లా స్వయం కృషితో పైకి వచ్చి ఆ స్థాయికి చేరుకున్నారు అనే దానిలో చాలా ఇన్వాల్వ్ అయ్యి చిరంజీవి గారు నటించడం జరిగింది. ఆ సినిమా నేను చాలాసార్లు చూశాను. కాబట్టి ఒక మాదిగ సామాజిక వర్గం అంటే అట్టడుగునున్నటువంటి ఒక కులం ఏదైతే ఉందో మాదిగ కులంగా ఆ కులం క్యారెక్టర్ వేయాలి అని అంటే నిజంగానే దమ్ము కావాలి. ఎందుకంటే 100 మందిని కొట్టినా కూడా క్రాప్ చెరగకుండా కాలర్ నలగకుండా ఉండే ఆ రోజుల్లో చిరంజీవి గారు చాలా డీగ్లామర్ రోలు ప్లే చేయడానికి ముందుకు వచ్చారంటే అన్లెస్ అండ్ అంటిల్ హీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ వెళ్ళి ఉండకపోవచ్చు. ఎలక్షన్స్ లో అట్లాంటి వాళ్ళకి ఇచ్చాడు ఆయన టికెట్. మా పార్టీలో తుపాకుల మునిమ గారి గురించి మీరు బహుశా వినే ఉండి ఉంటారు సార్. అసలు ఇద్దరు అభివృద్ధి చెందినటువంటి సామాజిక వర్గాల మధ్య తెలుగుదేశం కాంగ్రెస్ క్యాండిడేట్స్ మధ్య కనీసం ఒక పూట అన్నానికి కూడా జరగలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక ఆమె చాలా గట్టిగా సమాజంలో జరుగుతున్న ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థని దుయ్యబట్టేటువంటి ఆ కసి ఆమెలో కనిపించడం వల్ల మా ఫస్ట్ శాసనసభకి మా ఫస్ట్ ఎమ్మెల్యేగా నువ్వే వెళ్ళాలమ్మా అని చిరంజీవి గారు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వాడిని ఎంకరేజ్ చేయడం, వాడిని పార్టీలోకి తీసుకోవడం, దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. అలాంటి చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే సరిపోతుందా? అసలు ఫస్ట్ ఎమ్మెల్యేనే ఆమెను ఎన్నుకున్నారు సార్. దానికి చాలా ధైర్యం కావాలి. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ అలాంటి ప్రయత్నాలు ఎప్పుడైనా చేశారా సార్? మా పార్టీ ఆవిష్కరణప్పుడు జెండా ఆవిష్కరణ ఒక హ్యాండిక్యాప్డ్ బాయ్తో చేయించారు. అవన్నీ బాగానే ఉన్నాయి, అవన్నీ చూసాము. కానీ సీట్లు మొత్తం అమ్ముకున్నాడు అని అంటారు కదా అల్లు అరవింద్. లేదండి, కొత్తగా ఒక ప్రత్యామ్నాయ శక్తి ఏర్పడింది, రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి. దాన్ని దెబ్బగొట్టాలి అని అంటే ఈ రకాల ప్రచారాలన్నీ చేస్తే గానీ అది ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి అలాంటప్పుడు నేల మట్టం కాదు అనే ఒక స్ట్రాటజీ ఉపయోగించారు. శోభారాణి డబ్బులు తీసుకుంది, చిరంజీవి డబ్బులు తీసుకున్నాడు, లేదా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, నాగబాబు, వీళ్ళందరి పేర్లు ఎందుకు రాలేదు? ఆయన ఒక్కడి పేరు ఎందుకు వచ్చింది? ఒకటండి, ప్రజారాజ్యం పార్టీ వ్యవహార శైలి ఇదంతా అల్లు అరవింద్ గారి కనుసన్నల్లోనే జరిగిందనేది అందరి వాదనండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు అల్లు అరవింద్ గారు సినిమా ఫీల్డ్లో ఒక పెట్టుబడిదారిగా, ఒక సినిమాలు తీయగలిగి ఒక ప్రొడ్యూసర్గా ఆ ముద్ర ఉంది కాబట్టి పార్టీలో కూడా దాన్ని ఆ ముద్ర వేసి ప్రతిపక్షాల వాళ్ళు గెలిచారు. ఏమని? డబ్బులు, లాభాలు, నష్టాలు బేరీజ్ వేసుకునే అల్లు అరవింద్ గారు సినిమా ఫీల్డ్లో రాజకీయాల్లో కూడా అదే చేశారని ప్రచారం చేయడంలో మా విపక్షాలు, శత్రుపక్షాలు, రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సక్సెస్ కాగలిగారు. అయితే దాన్ని తిప్పికొట్టడానికి మాకు వ్యవధి లేదు. మేము జనం దగ్గరికి వెళ్ళడానికి మాకు చాలా ఆటంకాలు కల్పించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కనీసం మమ్మల్ని రోడ్ షోలు కూడా చేసుకొనికుండా స్టే తీసుకొని వచ్చారు. అట్లాగే మాకు పార్టీ సింబల్ రాకుండా చేశారు సార్. పార్టీ సింబల్ రానప్పుడు మేము ఎంత టెన్స్ అయ్యాము అసలు. కాబట్టి ఏంటంటే అసలు అంతా మమ్మల్ని ఎన్ని రకాలుగా క్లచెస్లో పెట్టి మేము అసలు జనంలోకి వెళ్లకుండా చేయడానికి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే అల్లు అరవింద్ అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి దుష్ప్రచారం చేస్తే మనం పైచేయిగా ఉంటామని వాళ్ళు వేసిన కుట్రలో భాగంగా ఏదైతే ఒక కుట్ర చేశారో ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. లేకపోతే మాకు ఇంతకంటే అంటలేదు సార్. నేను మీకు పత్రికాముఖంగా పాత్రికేయ బృందం ముందు చెప్తున్నాను. నేను కూడా ఉన్నప్పుడు ఒకటే మేము చర్చించుకున్నాము, మనం సామాజిక న్యాయం అనే ఎజెండాని ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి, అంటే అభివృద్ధి చెందని జాతుల వారిని అభివృద్ధి చేయాలి కాబట్టి రాజ్యాధికారం వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి సామాజిక న్యాయం అంటున్నారు కదా, సామాజిక న్యాయం అంటారు. అదే సార్, నేనేమంటున్నానంటే సమాజంలో చాలా జాతులు, కులాలు, మతాలు ఉన్నాయి. వెనకబడిన కులాలు సామాజిక న్యాయాన్ని మీరు కులాల బట్టి విభజిస్తున్నారు. నిజమే సార్. కాదు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు అట్టడుగు జాతి కులం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. సామాజిక న్యాయం అంటే అది కాదు కదా. వాళ్ళు డబ్బుకు సంబంధించి అలా కూడా ఉంటుంది కదా, స్టేటస్ సంబంధించి కూడా ఉంటుంది కదా. అంటే కేవలం ఒక కులానికి సంబంధించి వెనకబడిన కులం అయితే సామాజిక న్యాయం లేనట్టేనా? మరి వాళ్ళందరూ ఐపీఎస్ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా.
బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. మీరు భలే మంచి ప్రశ్న వేశారు సార్. అసలు దీని మీద డిబేట్ జరిగితే ఇంకా బాగుంటుంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇతర దేశాల్లో లేనిది భారతదేశంలో ఉన్నది ఏంటంటే, ఇతర దేశాల్లో మహా అయితే రేసిజం ఉంది, వర్ణ వివక్ష, లేకపోతే ఇంకొక వివక్ష. కానీ భారతదేశంలో కుల వివక్ష ఉంది, భారతదేశంలో కులం ఉంది, కులం పునాదుల మీద భారతదేశం ఉంది. కాబట్టి ఏంటంటే వెనుకబడిన కులాల వారికి ఎప్పటికీ అధికారం రానికుండా, వాళ్ళంతటా వాళ్ళు అభివృద్ధి చెందకుండా చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ ఇంకా టీడీపీ కానీ ఎక్కడ సార్ ఇప్పుడు సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఒక ఊరు చిత్రపటం తీసుకుందాం మనం. ఆ ఊర్లోకి వెళితే చౌదరీస్ బజార్ ఏదో చెప్పగలగచ్చు, రెడ్డిస్ బజార్ ఏదో చెప్పగలగచ్చు, ముస్లిం బజార్ ఏదో చెప్పగలవచ్చు, మాలమాదిగోళ్ళ బజార్ చెప్పగలచ్చు, చాకలోళ్ళ బజార్ ఏదో చెప్పగలగచ్చు. అంటే ఒక ఊరిలోనే ఆ విభజనలు, డివిజన్స్ అంత స్పష్టంగా కనిపిస్తున్నాయంటే కులం అంత రూట్స్ లో భారతదేశంలో అంటే వేళ్లు ఉనుకొని ఉందని చెప్పడానికి అంతకంటే మంచి ఉదాహరణ అవసరం. ఎక్కడైతే మురుగు కాలువలు ఉన్నాయో, ఎక్కడైతే చింపిరి జుట్టుతో ఆడవాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే చిరిగిపోయిన బట్టలతో ఉన్నారో ఆ జాతులన్నీ వెనుకబడిన జాతులు. అందుకని మేమేం చెప్పామంటే వెనుకబడిన జాతులు అంటే కేవలం మాలమాదిగా అట్లాంటివి కానక్కర్లేదు, డబ్బు లేకపోవడం అంతే. డబ్బున్న వాళ్ళందరూ ఇప్పుడు డబ్బున్న వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, డబ్బున్న వాళ్ళు 294 సీట్లలో వెనకబడిన కులాల వాళ్ళు కూడా గెలవాలి అని అనుకుంటే 274 మంది తక్కువ కులాల డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. కానీ వాళ్ళకి అసలు అధికారం ఇవ్వడమే, వాళ్ళ సమాజంలో మానవ హుందాతనంతో, హ్యూమన్ డిగ్నిటీతో బ్రతకాలనే ఉద్దేశం అంటే అప్పటికే ఎదిగిపోయినటువంటి అభివృద్ధి చెందినటువంటి కులాల వారికి ఇష్టం ఉండదు. ఇప్పుడు మీరు కులాల ప్రసక్తి తీసుకొస్తున్నారు, ఎన్ని లవ్ మ్యారేజ్ జరగట్లేదు, ఇవన్నీ పాతకాలం మాట్లాడండి. ఒకప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే తప్పు, తర్వాత వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే లేచిపోయారు అనేవాళ్ళు. అవునండి. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటారు మాకు లవ్ మ్యారేజ్. అవునండి. అన్ని కులాలు కలిసిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ రోజుల్లో ఇంకా కులం ఆ ప్రసక్తి అసలు యాక్చువల్ గా మీ ప్రజారాజ్యం పార్టీ ఒక కులం ప్రాతిపదికన ఏర్పడింది అని అందరూ అంటారు. ఖచ్చితంగా అసలు అది అవసరం అంటున్నా నేను ఇవాళ. అవసరం నాతో ఎవరైనా నేను ఎందుకు అవసరం అంటున్నానంటే సార్, నేను చెప్పినట్లు ఒక గ్రామ స్ట్రక్చర్ అలాగే ఉన్నంత వరకు ఖచ్చితంగా కుల రాజకీయాలే జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కటే సార్, నేను ఒకటి చెప్తాను, ఒక పేద బ్రాహ్మణ మీరు అంటున్నారు ఇలానే జరగాలని. మరి ఆయన మీ ప్రజారాజ్యం అతను చిరంజీవి గారు స్థాపించిన ఆయన అలా అనకూడదు కదా, సామాజిక న్యాయం సామాజిక స్పృహ అనే వర్డ్స్ అతని దగ్గర నుంచి నోట్లోంచి రాకూడదు. ఎందుకు రాకూడదు సార్? ఇప్పుడు వెనకబడిన జాతుల కోసం నేను ఉన్నాను, వెనకబడిన కులాల వారి అభివృద్ధి కోసం నేను ఉన్నాను, వాళ్ళకి పొలిటికల్ పవర్ ఇస్తానని అనడం తప్ప లేదు సార్. అట్లా ఏం లేదు. సామాజిక న్యాయం అని అంటే సామాజికంగా వెనుకబాటుకి అంటే అణచివేతకు గురైన జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము పొలిటికల్ పవర్ ఇవ్వడం ద్వారా వాళ్ళని డెవలప్ చేస్తామని చెప్పేసి అని చిరంజీవి గారు చెప్పారు. మరి వాట్ ఇస్ రాంగ్ విత్ దట్? చెప్పేది అదే సార్. ఇప్పుడు బానిస వ్యవస్థకి అలవాటు పడిపోయి ఉన్నారు ఈ అణచివేతకు గురైనటువంటి సామాజిక వర్గం వాళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో ఆల్రెడీ రాజకీయాలు నడుపుతున్నటువంటి ఈ కీలకమైన పాత్రలో ఉన్నటువంటి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ వీళ్ళందరూ వాళ్ళ దగ్గర మనీ, మాఫియా, మీడియా 3 ఉన్నాయి. వాళ్ళకి సొంత మీడియాలు ఉన్నాయి, వాళ్ళకి సొంత డబ్బు ఉంది, మాఫియా ఉంది. చేతిలో ఆ 3 పెట్టుకొని వాళ్ళు ఎన్ని రకాల దొమ్మిలు చేయగలిగైనా సరే విజయాన్ని సాధించగలుగుతున్నారు. దాన్ని తట్టుకోవడానికి వీళ్ళకి శక్తి చాలటం లేదు. కాబట్టి మేమేమనుకున్నామంటే సామాజిక న్యాయం అనే ఎజెండాని తీసుకొని వచ్చి రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయబడిన వాళ్ళందరినీ రాజ్యాధికారం ఇవ్వడం ద్వారా వాళ్ళని అభివృద్ధి చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము తుపాకుల మునిమ్మ గారికి కొవ్వూరు నుంచి టికెట్ ఇచ్చాం సార్. నిజంగా ఆవిడ ఎమ్మెల్యే అయ్యుండుంటే వాళ్ళ జాతికి ఖచ్చితంగా ఉపయోగపడేది ఆవిడ. నేను వెళ్ళాను సార్ ఆ నియోజకవర్గానికి. ఎట్లా ఉన్నారంటే అసలు ఆ ఇళ్ళేనా, వాళ్ళు తినేది తిండేనా, వీళ్ళు అసలు మనుషులాగా బ్రతుకుతున్నారా అనే అంత. ఇప్పుడు పాలిటిక్స్ లో ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు గెలిచారు అనుకోండి సార్, వాళ్ళ కులం వాళ్ళకి మేలు చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? తప్పకుండా అండి. లేదు, వాళ్ళు సొంతంగా వాళ్ళు డెవలప్ అవడం కోసమే చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. క్షమించండి సార్, అది ఖచ్చితంగా ఇప్పుడు మరోలా భావించకపోతే కాంగ్రెస్ పార్టీ ఉందంటే అది రెడ్ల పార్టీ, తెలుగుదేశం ఉందంటే అది కమ్మాల వారి పార్టీ అట్లా ముద్రపడిపోయింది. వాళ్ళ బంధువర్గం వాళ్ళకి, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బావమరుదులు, వాళ్ళ పెళ్ళాం, వాళ్ళ మరదళ్ళు, వాళ్ళ బావమరుదులు, లేదు సార్. మీరు 294 సీట్లలో మీరు చూడండి 49 మంది రెడ్డిస్ కి ఇచ్చారు. వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్లే. ఎందుకంటే అక్కడ కులాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదే జరిగింది. డబ్బులు ఇప్పుడు వెనుకబడిన జాతుల్లో డబ్బులు ఉన్న వాళ్ళని ఎందుకు ఎంచుకోలేదని అడుగుతున్నా నేను.
అవతల చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారు. మీరు అలా అంటున్నప్పుడు ఇంత మంచితనం ఉన్నప్పుడు అతను సినిమా ఫీల్డ్ సంబంధించినంత వరకు డిక్టేటర్, అక్కడ ఆ మంచితనం ఏమైంది చిరంజీవికి? అతను డిక్టేటర్ గా ఉండడం వల్లనే అంటే అతను ఆ సినిమా ఫీల్డ్ మొత్తం తన కుటుంబానికి సంబంధించింది అని అనుకునే మనిషి రేపొద్దున రాజకీయాల్లో గెలిచినా కూడా నేను మా మామగారు మా తమ్ముళ్ళు ఇద్దరు నాగబాబు వీళ్ళే మాదే పార్టీ మాదే రాజకీయాలు అని డెఫినెట్ గా అనుండేవాడు. సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ గారు, జగన్ గారు, అందరూ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరూ పాల్గొంటున్నారు. చిరంజీవి గారి ఇంట్లో అవునండి వాళ్ళకి చరిష్మా ఉంది, వాళ్ళని బయట ఉపయోగించుకుంటే ఇంకా ఎక్కువ ఆకర్షితులు అవ్వడానికి అవకాశం ఉందని అనుకున్నారు. తప్పేం కాదే అది. ఇవాళ తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ మరి ప్రచారాన్ని పంపించారు. వాళ్ళకి జనంలో ఆకర్షణ ఉంది కాబట్టి ఉపయోగించుకున్నారు. నథింగ్ రాంగ్ విత్ దట్. మేము కూడా అదే ఉపయోగించుకున్నాం. కానీ ప్రజారాజ్యం వాళ్ళు ఉపయోగించుకుంటే తప్పు, ఇతర రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటే తప్పు కాదు అనడాన్ని నేను ఖండిస్తున్నాను. ఉపయోగించుకోవడం గురించి నేను మాట్లాడట్లేదు. రేపు పొద్దున పవర్ లో వస్తే ఏదైతే సినీ ఫీల్డ్ లో ఈయన ఎలా చేశారో డిక్టేటర్ లాగా మొత్తం తన ఫ్యామిలీ, మొత్తం సినిమా ఫీల్డ్ అంతా తన ఫ్యామిలీకి సంబంధించింది, తన సొత్తులాగా ఆయన భావించారు. అది అందరికీ తెలుసు. నాకు తెలిసి చాలా సాత్వికుడండి చిరంజీవి గారు. చాలా చాలా సాత్వికంగా ఉంటారు, చాలా నిరాడంబరంగా ఉంటాయి ఆయన మాటలు గాని. చాలా లేదండి ఆయన మాట అల్లారెడ్డి గారు అమాయకులు కదండి, చాలా తెలివైన వారు. నేనేమంటున్నానంటే ఒక పార్టీని రన్ చేయడానికి డబ్బులు అవసరం. మేము అడిగాము, మీకు తెలుసో లేదో సార్, మేము బహిరంగంగా ప్రెస్ ముందు పార్టీ ఆర్థిక పరిపుష్టితో లేకుండా ఉంది, దయచేసి డోనర్స్ ఎవరన్నా ముందుకొచ్చి మీరు మాకు హెల్ప్ చేస్తే డల్గా ఉన్న క్యాండిడేట్స్కి కొంత మేము డబ్బు పంపించాలనుకుంటున్నాం, హెల్ప్ చేయండి అని మేము ప్రెస్ ముందే చెప్పామే. మేము ధైర్యంగానే ఒప్పుకున్నాం అది. కానీ దాన్ని ఈ రాజకీయ పార్టీలన్నీ అల్లు అరవింద్ గారు డబ్బులు కలెక్ట్ చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని ప్రచారం చేసి వాళ్ళు గెలిచారు. మేము ఓడాము ఆ విషయంలో. నిజానికి మేము పుత్తపాకుల మునిమ్మ గారు లాంటి వాళ్ళకి చాలా మందికి మేము అట్లా కదా సార్, మేము 114 మంది బీసీలకు ఇచ్చాము టికెట్లు. 114 అసలు ఎప్పుడు పెరిక అదేంటి మేదరోళ్ళు అంటారు సార్, అట్టలు ఇదేంటి గుట్టలు వెళ్ళేవాళ్ళు మేదరోళ్ళకి టికెట్లు ఇచ్చాము మేము. అట్లా 104 టికెట్స్ మేము అట్లాంటి జాతుల వారి నుంచి ఎన్నిక చేసుకొని మేము టికెట్స్ ఇచ్చాం. సినిమా థియేటర్స్ కూడా కుదవబెట్టుకుని టికెట్లు ఇచ్చారని అంటారు. లేదు సార్, ఇదంతా దుష్ప్రచారం అండి, ఇదంతా దుష్ప్రచారం సార్. అసలు అంత అవసరం లేదండి. చిరంజీవి గారు ఓపెన్ గా చెప్పారు, నా పిల్లలకు పుట్టే పిల్లలు కూడా కూర్చొని తినే అంత సంపాదించుకోగలిగాను నేను నా స్వయం కృషితో. నేను ఇప్పుడు జనం డబ్బులతో తిని బ్రతకాల్సిన అవసరంలో నేను లేను. నా మీద దయచేసి ఇలాంటి ఉపకారాలు ఆపండి, మీరు ప్రూవ్ చేయండి కావాలంటే అని కూడా. నిజానికి చంద్రబాబు నాయుడికి వయసు రాసి వాళ్ళకి కూడా అవసరం అయితే, వాళ్ళకి 100 కోట్ల ఆస్తుంది. ఈవెన్ టీఆర్ఎస్ మొన్న వచ్చి తెలంగాణ ఎందుకుంటారండి మరి వాళ్ళకి 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాలి సార్? మీ దగ్గర ఉన్న డబ్బులు బయటకు తీయండి, వాళ్ళకు కూడా నాణ్యతతో కూడినటువంటి రైస్ ఇవ్వండి. మీరు 200 రూపాయల కిలో బియ్యం తింటూ జనాలకు 2 రూపాయల కిలో బియ్యం తినమని అడగడం ఏంటి? 2 రూపాయల కిలో అంటలేదు, మంచి బియ్యమే 2 రూపాయలకి ఇస్తాం. ఎక్కడ సార్? నేను బియ్యం తీసుకొని చూపిస్తాను మీకు. ఒక్క పూట రాజశేఖర రెడ్డి గారిని తినమనండి, వాళ్ళ ఫ్యామిలీలో 2 రూపాయల కిలో బియ్యాన్ని తినగలరేమో చూద్దాం. డయారియా వచ్చి మంచాన పడతారు. అందువల్ల ఏంటంటే సార్, ఎంత నీచంగా చూస్తున్నారంటే, ఎన్ని అరాచకాలు జరిగినా కూడా వాళ్ళ డబ్బుతో వాళ్ళు హవా చేసేయగలిగారు, వాళ్ళని మళ్ళీ గెలిపించుకునేటట్లు చేయగలిగారు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది సార్, ప్రజల్లో చైతన్యం వచ్చి తిరుగుబాటుతనం వచ్చి అలిసిపోయినప్పుడు ఆ అణచివేతలో నుంచి తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు వచ్చే రోజు దగ్గరలో ఉంది. కోరిన మార్పు నేను కూడా కోరుకుంటున్నాను, అది నేను కూడా కోరుకుంటున్నాను, అందరూ అదే కోరుకుంటారు. ఎవరు ఇలా ఉండాలి, గవర్నమెంట్ ప్రభుత్వం ఇలా ఉండాలని ఎవరు కోరుకోరు. మరి ఇంకో విషయానికి వస్తే, చిరంజీవి మార్పు కోసమే పార్టీ పెట్టాను. ఏ మార్పు? పక్కన పెట్టండి. ఈ మార్పు అంటే మీరు ఆ రెండింటిని విడగొట్టద్దు దయచేసి. మార్పు అంటే సామాజిక న్యాయం. సమాజంలో ఉన్న అందరూ బాగా బతకాలి అని అనుకునేది మా ఎజెండా సార్. దానికి సామాజిక న్యాయం అని పేరు పెట్టాం. అది లేదు కాబట్టి ఆ సామాజిక న్యాయాన్ని అందించడం ద్వారా మేము మార్పు తెస్తామని చెప్పాం. ఇంటర్లింక్డ్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి దూకి పాత లీడర్లే అందరూ వాళ్ళే. అవును సార్, అవును సార్, వాళ్ళు అక్కడ అవమానాలకు గురయ్యారు కాబట్టి ఎస్ చిరంజీవి ఒక మంచి దృక్పథంతో పార్టీ పెట్టి వచ్చారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి అని
కాదు సార్, అక్కడ వాళ్ళు సీట్ ఇవ్వకపోతే ఇక్కడ దూకడం, లేదండి. ఇక్కడ సీట్ ఇవ్వకపోతే అక్కడ దూకడం. అవును, మరి ఏదో ఒక పార్టీలో పనిచేసి ఏదో ఒక చేదు అనుభవంతో మా దగ్గరికి రావడం అనేది జరిగితే అది నిజం కూడా కావచ్చు. కానీ మాకు మా దృక్పథాన్ని ఒప్పుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా దానికోసం పనిచేసిన వాళ్ళు. మార్పు అని అన్నారు. ఒక మార్పు ఆశించి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఏంటి అసలు ఆ మార్పు ఏంటి? అదే సార్, ఇప్పుడు రెండు సామాజిక వర్గాల మధ్య కొట్టుమిట్టాడుతా ఉంది ఆంధ్రప్రదేశ్. అయితే వైఎస్ గారు లేకపోతే చంద్రబాబు గారు, దానికి ఆ రెండింటిని ఛేదించి ఒక ప్రత్యామ్నాయ శక్తిని తయారు చేయాలి. ఎవరైతే వెనకబడిపోయారో వాళ్ళతో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని తయారు చేయాలని చిరంజీవి గారు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. వచ్చి గోదారమ్మ ఎలా కిల్ల పడ్డారమ్మో, ఎన్నెలొచ్చి రెండు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగు